జరిగిందా? అంటే మాకు తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వచ్చి బొమ్మ వేసేసుకోవచ్చు. కానీ దాన్ని ప్రశ్నించి ఆవేళ వ్యతిరేకిస్తే అది తప్పు. ఇవాళ వీళ్ళు కూడా ఫోటోలు వేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారిది అలాగే సీఎం గారిది ఫోటోలు ఉంటున్నాయని చెప్పారు సార్. మీరు ఎక్కడైనా సరే పాస్ పుస్తకాల మీద సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఫోటో చూపించమని చెప్పండి వెంకటరెడ్డి గారిని. ప్రభుత్వ ఆఫీసుల్లో ఒక పాలనా విభాగం జరుగుతున్నప్పుడు, ఒక పాలనా పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ సీఎం గారి ఫోటో కానీ డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అలాగా ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోండి అని ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పట్లేదు. అంటే ఈ విషయాన్ని బట్టే అర్థమవుతుంది అమరావతి నిర్మాణం ముందుకు వెళ్తూ ఇవాళ ఆర్థికంగా పుంజుకుంటూ, అంటే ఇదొక ఆర్థిక వనరులుగా, ఒక ఆర్థికంగా బలపడుతున్నటువంటి నగరంగా రేపొద్దుట ఉద్యోగాల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా ఎంత బాగా డెవలప్ అవబోతుంది. దీనికి వరద పరిస్థితులు కానీ ముంపు పరిస్థితులు కానీ అరికట్టే విధంగా నిర్మాణం చేపడుతున్నటువంటి ఒక నగరానికి సహకరించడం పోయి అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. వ్యాపారవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి అని అనేక మంది పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తూ ఉంటే, వరదలాగా వస్తూ ఉంటే, కానీ దాన్ని వెనక్కి తిప్పి కొట్టి ఆర్థిక అభివృద్ధిని కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకునేటువంటి ప్రక్రియలో ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు తీరుండడం అనేది వీళ్ళు మళ్ళీ అమరావతి బిల్లుకి ఇంకా కూడా అనేక అంశాలు. అవును మేడం, అవునవును, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు కూడా మనం చర్చించాలి. ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి, పీసీఆర్ అది ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది ఏంటంటే ఇందులోనే చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే ఏపీ విదేశీ విద్యార్థులకు ఏపీ అనేది ఒక గమ్యస్థానంగా మారుతోంది. గతంలో కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు విదేశీ విద్యార్థులు ఎక్కువగా వెళ్ళేవాళ్ళు, అవి వాళ్ళకి హబ్బులుగా ఉండేవి. ఇటీవల కాలంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా అలాంటి పరిస్థితికి వచ్చాయి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించే కొత్త గమ్యస్థానంగా ఆవిర్భవించింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఆ డాక్యుమెంట్లో ఒకసారి చూడొచ్చు. ఓవరాల్గా అసలు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎలా వస్తున్నారు, విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే విదేశీ విద్యార్థులను కూడా ఆకర్షించేటటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌలిక వసతులు కావచ్చు, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు. సో ఇలా రకరకాలైన అంశాలు ఎదుగుదల ఉంది కాబట్టి, అభివృద్ధి ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా వస్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఎడ్యుకేషన్ విషయంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు సార్. అంటే ఇక్కడ పర్సనల్ గా